సార్ ఉచిత పాలసీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉసుగు తీసుకొస్తున్నారు. ఈ పాలసీని ఎలా భావిస్తారు? అంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన దానికి కారణం పేద ప్రజలేనండి. బికాజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఈ ఓన్ ద గేమ్. ఎందుకంటే ప్రతి పేదోడు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అండి ఆయన చనిపోతే మొత్తం ఊరు మొత్తం రాష్ట్రంలో కదిలిందండి. ఆయన చనిపోయినప్పుడు అండి. ఈయన చనిపోతే ఒక్కడ వెళ్ళండి ఎవరో ఈజ్ ఎ చీటెడ్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. ఆడు ఏదో కిమ్గల చేద్దాం అనుకున్నాడు. ప్రజలేమి తెలివి తక్కువలు కదండి. దెబ్బకి దెబ్బ ప్రజలను చాలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత సంపదకి ఏం చేసుకుంటే ఎక్కడ పడికెళ్తాడు డబ్బు అంతానే చెప్పండి. ప్రజలను మోసం చేసి ఎంత బాధ పెట్టాడంటే భుజాల మీద బరువు పెంచాడు. మగోళ్ళు భుజాల మీద బరువు పెంచాడు. ఏదో అమ్మఒడి ఇచ్చిన అది ఇచ్చాను అన్నాడు. మగోళ్ళకి ప్రతి దాని మీద భుజాల మీద బరువు పెంచాడండి. ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే. అదేం బతుకండి అది, అదేం బతుకు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్? జస్ట్ స్టూపిడ్ పర్సన్. ఇది నాది అవ్వాలి. ఎందుకంటే మనిషితో పోతే బుద్ధి కదా ఎదగాలి. ఏదో ఏమి తెల్లనట్టుగా ఎవరిని ముసుముసులు నవ్వడం కాదు. మగోళ్ళని చాలా బాధ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలందరికీ కూడా మేము పథకాలు అందించామన్నారు. ఏమి ఇచ్చాడండి పథకాలు? ఇది మీకు తెలుసు కదా, బ్యాంక్ పాలసీలు ఉంటాయి. మీరు బ్యాంకులో లోన్లు ఇస్తారు, అది కడతారు. 100 రూపాయలు కడితే మనకు 50,000 ఇస్తారు. 99 రూపాయలు 50,000 దెబ్బేస్తారు. అలాగే మనకేం 10,000 ఇచ్చి మన దగ్గర బోల్ డబ్బు తీసుకునేవాడు. ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షనే, ప్రతి దాంట్లోనే తీసేసుకోవడమే, లాగేయడమే. అదేంటండి మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన చేసాం. అంత అవినీతే. లేకపోతే ప్రజలు ఎందుకు అన్యాయం చేస్తారండి? ఒక్కొక్క టైంలో అన్ని సీట్లు ఇచ్చి ఈ రోజునే అక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెట్టకుండా ఎందుకు చేశారండి? ప్రజలకు తెలియదండి. వాళ్ళకి బుద్ధి లేదనుకున్నా. వీడికి బుద్ధి లేదు. వీడు మళ్ళీ వచ్చి అస్సలు రాడు, ఇంకా లైఫ్లో ఎప్పుడు రాడండి. నెవర్ అగైన్ ఇంకా ఎన్నిసార్లు పోటీ చేయని, ఎంతమంది ముద్దులు పెట్టుకుని, ఎంతమంది దగ్గరికి కాల్ నొక్కని ఎవరాడు ఇంకా. ఎందుకంటే అంత భయంకరమైన పనులు చేశాడు. అంత భయంకరమైన పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. ఆడు ఏదో అనుకున్నాం కానివ్వండి, ఈ రోజుని ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాగైపోయింది.